తనకు ఖేల్ రత్న ఇవ్వాలన్న హైకోర్టు తీర్పు ఆనందం కలిగించిందని ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి తనకు అవార్డు అందజేస్తుందని భావిస్తున్నానని చెప్పారు. తప్పకుండా మరోసారి పతకాలు సాధించి దేశంతో పాటు ఏపీ ఖ్యాతి మరింత పెంచేలా కృషి చేస్తానంటున్న ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. విలువిద్యలో విశేష ప్రతిభతో భారతదేశ కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసిన తెలుగు అమ్మాయి ముఖ్యంగా జ్యోతి సురేఖ ఇప్పటికే ఆశ్చర్య క్రీడలో ఎన్నో పథకాలు సాధించారు. ఈ నేపథ్యంలో ఆమెకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గుర్తింపు కొంతవరకు వచ్చినప్పుడు కూడా ఆ అవార్డుల విషయంలో కొంత అన్యాయం జరుగుతుందంటూ కొంతకాలంగా చర్చ నడుస్తుంది. క్రీడా సంఘాలు కూడా ఆమె ప్రతిభను తగ్గ గుర్తింపు భారతదేశ ప్రభుత్వం ఇవ్వలేదని కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ ఖేల్ రత్న అవార్డుకి సంబంధించి ఇటీవల ప్రకటించినప్పటికి కూడా అందులో జ్యోతి సురేఖ పేరు ఉంటుందని అందరూ భావించారు. అయినప్పటికీ ఆమె పేరు లేని నేపథ్యంలో నేరుగా ఆమె ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. తనకు వచ్చిన మొత్తం పథకాలు కావచ్చు, ఇప్పటి వరకు సాధించిన విజయాలకు సంబంధించి మొత్తం వివరించడంతో హైకోర్టు కూడా చాలా తీవ్రంగా స్పందించింది. తొలిసారిగా క్రీడా చరిత్రలోనే తొలిసారిగా హైకోర్టు జోక్యం చేసుకుని ఖేల్ రత్న అవార్డును జ్యోతి సురేఖ ఇవ్వాలి, ఆమె అన్ని విధాల అర్హురాలు అంటూ నిన్న ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు రాష్ట్రంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మనతో పాటు ఆర్చరీ క్రీడాకారిణి విశ్వవ్యాప్తంగా మన తెలుగు ఇటు రాష్ట్ర ఖ్యాతిని అలాగే దేశ ఖ్యాతిని కూడా ఇనుమడింపు చేసిన జ్యోతి సురేఖ మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా ఉందండి? ఇప్పుడు నిన్న మీరు ఒక విధంగా న్యాయ పోరాటం చేశారు ఖేల్ రత్న అవార్డు గురించి, ఈ తీర్పు గురించి ఏమనుకుంటున్నారు, ఎట్లా స్పందిస్తారు? 2023 ఇయర్కి గాను మేము అప్లై చేయడం జరిగిందండి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ కోసం. బట్ అన్ఫార్చునేట్గా అప్పుడు లిస్ట్లో పేరు అనేది రాకపోవడంతో ఇంకా వేరే ఆప్షన్ లేక హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అండ్ అది నిన్న జడ్జ్మెంట్ కూడా ఇచ్చారు హైకోర్టు వారు. సో సంతోషంగా ఉంది, ఎందుకంటే హైకోర్టు వారు రెండు వైపుల వాదనలు విని డిజర్వింగ్ క్యాండిడేట్ అని చెప్పి వాళ్ళు భావించారు కాబట్టి మాకు అనుకూలంగా తీర్పు వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు 2017లోనే అర్జున అవార్డు సాధించారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఆ ఖేల్ రత్నం సంబంధించిన పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే వరల్డ్ స్థాయిలో ప్రపంచ స్థాయి టోర్నమెంట్లో అలాగే గోల్డ్ మెడల్స్ కూడా సాధించిన పరిస్థితి. అంటే ఈ ప్రధాన ఈవెంట్లో ఎట్లా ఉంటుందో అసలు మీరు ఈ ఈవెంట్లు సాధించడంలో, అంటే గోల్డ్ కప్ సాధించిన నేపథ్యంలో ఎక్కడ భారతదేశ ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడ నుంచి గుర్తింపు రాలేదనుకుంటున్నారు? గుర్తింపు అనేది రాలేదనడానికి లేదండి, ఎందుకంటే మెడల్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా రికగ్నిషన్ అనేది ఇచ్చారు. బట్ అవార్డ్ విషయంలో ఎందుకు వెనుకబడిపోయి ఉన్నామో తెలియలేదు. అంటే ఇప్పుడు అవార్డుకి సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు ఇటీవల చూస్తున్నాం మనం చాలా అవార్డులు ప్రకటించిన నేపథ్యంలో ఒక అంతర్జాతీయ ఈవెంట్లో ఒక్కసారి గోల్డ్ మెడల్ సాధిస్తేనే చాలామందికి వచ్చింది ఇటీవల కొత్తగా వచ్చిన వాళ్ళకి. కానీ మీరు దాదాపు దశాబ్ద కాలానికి పైగా ఎన్నో అవార్డులు సాధిస్తున్నారు, ఎందుకు రాలేదనుకున్నారు? అంటే దీనికి సంబంధించి ఏమైనా కారణాలు ఉన్నాయా, లేదా మీ వైపు నుంచి ఎటువంటి అభిప్రాయం? ఎందుకు రాలేదు అనే విషయం మాకు కూడా తెలియలేదండి. అండ్ అది ఒక్కరు తీసుకునే డెసిషన్ కాదు. స్పోర్ట్స్ అవార్డ్స్కి వచ్చేసరికి కమిటీ ఉంటుంది, కమిటీలో 12 మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళందరి కలిపి డెసిషన్ ఉంటుంది. సో అది ఎందుకు రాలేదు, అక్కడ ఏం జరిగింది అనేది మనకి తెలీదు. బట్ రాలేదు ఫైనల్గా అనేది ఉంది. సో అందుకని ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో భారతదేశ ప్రభుత్వాన్ని మీ వైపు నుంచి చేసే విజ్ఞప్తి? ఇంకా ప్రజెంట్ అయితే రిక్వెస్ట్ లెటర్ పంపించడమేనండి జడ్జ్మెంట్ కాపీతో పాటు. సో వాళ్ళ రెస్పాన్స్ కోసం వెయిట్ చేయడం అండ్ పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నానండి. నెక్స్ట్ ఫర్దర్ ఇప్పుడు నెక్స్ట్ టోర్నమెంట్లో ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా? ఏముంది భారీ టోర్నమెంట్ కానీ ఈవెంట్ కానీ? మాకు ఏప్రిల్ నుంచి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయి, వరల్డ్ కప్ స్టార్ట్ అవుతున్నాయి. సో దానికి ప్రిపరేషన్ అనేది కంటిన్యూగానే ఉందండి. ఎలా ప్రిపేర్ అవుతుంది? బాగానే ప్రిపేర్ అవుతున్నామండి. అండ్ ఈ లోపు కూడా ఒక ఇండోర్ టోర్నమెంట్ ఉంది లాస్ట్ది మార్చ్లో. అండ్ దాని తర్వాత నుంచి ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు అన్ని అవుట్డోర్ ఈవెంట్స్ ఇంటర్నేషనల్ ఉంటాయండి. తొలిసారిగా ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, న్యాయస్థానం కూడా అన్ని పరిశీలించి ఆమెకు అన్ని విధాలు కూడా ఖేల్ రత్న అవార్డుకి అర్హురాలు కాబట్టి ఆమెకు తప్పకుండా ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే తెలుగు తేజం జ్యోతి సురేఖ ఖేల్ రత్న ప్రకటించాలని కూడా అందరూ ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. బుడెన నాగరాజ్తో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయం.